తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యాపారుల సమస్యలు తీరుస్తామని అన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు నగర మార్కెట్లో వ్యాపారస్తులందరితో చర్చించి వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నారాయణలతో కలిసి ఆయన ఏసీ మార్కెట్లో పర్యటించారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని ఆయన కోరారు. హోల్సేల్ రీటైల్ షాప్స్ అన్నీ కలిపి పెట్టున్నారు. హోల్సేలర్స్కి బయట ఎక్కడన్నా వస్తుంటే నా ఉద్దేశం అది మంచి అవుద్ది. మార్కెట్కి రీటైల్ వరకు ఇక్కడ నడిపించి హోల్సేలర్స్ని బయట మనం గవర్నమెంట్ వస్తే ఏదన్నా మనం ఆ ఏరియా ఇచ్చి వీళ్ళకి హోల్సేలర్స్ అంతా బయట కానీ పెట్టగలిగితే ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటుంది మార్కెట్ కూడా. అది వీళ్ళ మార్కెట్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీతో కూర్చొని రేపు మనము గవర్నమెంట్ ఫామ్ చేసేది మనమే. ఫామ్ చేసిన తర్వాత ఆ కమిటీతో కూర్చొని ఇటువంటి ఏదన్నా ఇక్కడ నేను చెప్పే ఒక్కటే కాదు, ఇంకా వేరే సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ రాగానే తీర్చిదిద్ది తప్పకుండా మంచి చేయాలనే. సో దట్ ఇక్కడ ఉండేవాళ్ళు కూడా హోల్సేలర్స్ రీటైలర్స్ వాళ్ళ ఒపీనియన్ తీసుకునే చేస్తాం ఏదైనా కానీ. ఇప్పుడు ఒకటే కోరుకునేది అభివృద్ధి అనేది జీరో. మీ అందరినీ కోరుకునేది ఒకటే, మార్కెటర్ కానీ మార్కెట్ వాళ్ళు కానీ అందరూ మీరు వ్యాపారస్తులు, వ్యాపారం సరిగా జరగాల అంటే అభివృద్ధి ఉండాలి. దానికి మిమ్మల్ని కోరుకునేది మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మీ అందరిది ఉంది. మీకు కోరుకునేది ఒకటే, నారాయణ గారిని సైకిల్ గుర్తేసి సిటీ ఎమ్మెల్యేగా గెలిపించాలా, అంటే శ్రీధర్ గారిని రూరల్ ఎమ్మెల్యేగా గెలిపించాలా, అంటే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తు వేసి గెలిపించమని కోరుతున్నాను. ఇందులో మీకు తెలుసు మనము కూటమిలో ఉన్నాము. ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది సెంటర్లో. ఫండ్స్ కూడా ఈసారి ఇబ్బంది ఉండదు, ఆర్థిక పరిస్థితులు కూడా మనకి మెరుగవుతాయి. సో ఎలాంటి డెవలప్మెంట్కి కానీ అభివృద్ధికి కానీ ఇబ్బంది లేకుండా ముందుకు పోగలం.